బ్యాక్. జంట నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రోజు రోడ్డెక్కుతున్న కొత్త వాహనాలతో పోటీపడి కాలుష్యం కూడా పెరుగుతోంది. సిటీలో కిలోమీటర్ దూరానికి 10 నిమిషాలు జర్నీ చేయాల్సి వస్తుంది. వాహనాలకు తగ్గట్టుగా రోడ్లు పెరగకపోవడంతో జనానికి ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. ట్రాఫిక్ కష్టాలు, ఎయిర్ పొల్యూషన్కు హైదరాబాద్ కేర్ ఆఫ్ అవుతోంది. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో హైదరాబాద్ రోడ్లపై కొత్త వాహనాలు పరుగులు పెడుతున్నాయి. 2011లో 25 లక్షల వెహికల్స్ ఉంటే ఇప్పుడు అవి 45 లక్షలకు చేరుకున్నాయి. ఈ సంఖ్య కూడా రోజు వేలల్లో పెరుగుతోంది. రోజు రోడ్లపైకి వచ్చే 2 వీలర్స్ సంఖ్య 35 లక్షలుంటే 4 వీలర్లు 8 లక్షలుగా ఉంది. ఆటోలు, ట్రాన్స్పోర్ట్ వాహనాలు, బస్సులు అన్నీ కలిపి 45 లక్షల వరకు అవుతున్నాయి. 2011లో రోడ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. పెద్దగా రోడ్డు విస్తరణ పనులు జరిగింది లేదు. వీటికి తోడు జంట నగరాల రోడ్లపై ఎప్పుడు ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది. ఇది కూడా ట్రాఫిక్ కష్టాలు పెరిగేందుకు కారణమవుతోంది. ఇంట్లో నుంచి పనిపై బయటకు వెళ్తే ఎంతసేపట్లో తిరిగి వచ్చేది మనకే తెలీదు. పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకు వెళ్లేందుకు కనీసం 45 నిమిషాల పైనే పడుతోంది. రాను పోను కలిపి రోజుకు 2 గంటలు ట్రాఫిక్లోనే ఉండాల్సి వస్తోంది. ట్రాఫిక్ సమస్య పెరిగేందుకు సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అప్డేట్ కాకపోవడం మరో కారణం. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు బస్సులు లేకపోవడం, ఉన్న లోకల్ ట్రైన్ వ్యవస్థ అనుకూలంగా లేకపోవడంతో చాలా మంది సొంత వాహనాలకే ప్రియారిటీ ఇస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 30% మంది ఉంటున్న హైదరాబాద్లో దాదాపు 30 లక్షల మందికి పర్సనల్ వెహికల్స్ ఉన్నాయి. మిగతా 50 లక్షల మంది ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లపై ఆధారపడుతున్నారు. సిటీలో ఆర్టీసీ బస్సులు 3700కు పైగా ఉంటే అందులో 1952 ఎక్స్ప్రెస్, 1908 ఆర్డినరీ సర్వీసులున్నాయి. డిమాండ్ ప్రకారం 5000 బస్సులు కావాల్సి ఉన్నా దాదాపు 1300 బస్సులు తక్కువగా ఉన్నాయి. లో ఎంఎంటీఎస్ ప్రయాణికులు రోజుకు 46,000గా ఉంటే ఇప్పుడు 174,000కు చేరుకున్నారు. డిమాండ్కు తగ్గట్టుగా లోకల్ ట్రైన్లను అధికారులు పెంచడం లేదు. పర్సనల్ వాహనాల సంఖ్య పెరుగుతూ ఉండడంతో కాలుష్య సమస్యలు కూడా సిటీ జనాలకు పరీక్ష పెడుతున్నాయి. వాహనాల నుంచి వచ్చే పొగతో ఆస్తమా లాంటి శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. హాస్పిటళ్లకు వెళ్తున్న రోగుల్లో కాలుష్యం బాధితులే ఎక్కువగా ఉంటున్నారన్న విషయం కూడా పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. సిటీ గాలిలో ధూళి ప్రమాదకర స్థాయిలో ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్ట్స్ చెబుతున్నాయి. 70% కాలుష్యం వాహనాలతోనే వస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. గాల్లో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, బెంజీన్, కార్బన్ డయాక్సైడ్ శాతం ఏటా పెరుగుతూనే ఉంది. వీటి ప్రభావంతో ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మరోగాల బారిన పడుతున్నారు సిటీ జనాలు. ఈ సమస్యకు పరిష్కారం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను పూర్తిగా మార్చడమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రజలు కూడా చిన్న చిన్న అవసరాలకు పర్సనల్ వాహనాలు వాడకుండా ఉంటే కాలుష్యం పెరగకుండా ఉంటుందని సజెస్ట్ చేస్తున్నారు. పెరుగుతున్న వాహనాలు, అదే స్థాయిలో పెరుగుతున్న పొల్యూషన్, మనకు కూడా ఢిల్లీ పరిస్థితి వచ్చేస్తుందా? ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాహనాలను నియంత్రించుకునే పరిస్థితి మన దగ్గర ఉందా? లేకుంటే పొల్యూషన్ పెరగకుండా చూసుకోవాల్సిన విధానం ఏంటి? ఇదే మన 5 PM డిస్కషన్ పాయింట్. ఈ డిస్కషన్లో మనతో పాల్గొనబోతున్నారు ఆర్టీఏ రిటైర్డ్ సీనియర్ అధికారి గాంధీ గారు, అదేవిధంగా ప్రకృతి మిత్ర పేరుతో ఎన్జిఓ సంస్థ నడుపుతున్న జయశ్రీ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ముందుగా గాంధీ గారు, ఢిల్లీలో రోజు వార్తలో మనం ఫ్రంట్ లైన్ పేజీలో చూస్తున్నాం. ఢిల్లీలో వాహనాలు, సరి సంఖ్య వాహనాలు ఒకరోజు, బేసి సంఖ్య వాహనాలు, నంబర్ ఉన్న వాహనాలు ఒకరోజు. అంత సీరియస్ పరిస్థితి ఢిల్లీకి వచ్చేసింది. హైదరాబాద్ కూడా పెద్దగా దూరంలో లేదంటున్నారు. ఒకవేళ పొల్యూషన్, వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్ నియంత్రించాలంటే హైదరాబాద్కి ఎట్లాంటి సిస్టమ్ ఉండాలి? ఢిల్లీలో అమలుపరచాలనుకుంటున్న స్కీమ్ని మనం హైదరాబాదు వారు అందిపుచ్చుకోవటం చాలా ఆహ్వానించదగినటువంటి వ్యవహారం అండ్ అనుసరించవలసినటువంటి తప్పనిసరి. ఢిల్లీలో మామూలుగా ప్రపంచవ్యాప్తంగా కూడాను
ఒక నగరం పర్యావరణ మిత్రంగా ఉండాలి అంటే 18% ఏరియా రోడ్లకు కేటాయించబడాలి. ఢిల్లీలో అది 15 నుండి 16% ఉంది. అంటే ఢిల్లీ ఏరియాలో 15 నుండి 16% రోడ్లకు కేటాయించబడటం వలన వాహనాలకి కొంచెం ఫ్రీగా మూవ్మెంట్ ఉండగలిగిన అవకాశం ఉండింది. మన హైదరాబాద్ సంగతికి వస్తే నేను సర్వీసులో ఉన్న కాలంలోనే 7% ఏరియా మాత్రమే రోడ్ల కోసం హైదరాబాదు జంట నగరాల ఏరియాలో ఉన్నది అనేది ఆనాటి లెక్క. ఈ రోజున మెట్రో రైలు వచ్చి రోడ్డు మధ్య అంతా ఆక్రమించేసినాయి. రోడ్డు పక్కన ఉన్న ఫుట్పాత్లు, రోడ్డు పక్కన ఉన్న ప్రాంతాల్లో రోజు తవ్వకాలు ఎత్తిపోతలతో ఆ కొంచెం పోతుంది, ఆక్రమణలు ఇంకొంచెం పోయి ప్రజలకు అందుబాటులో ఉంటున్నది కేవలము 3.5 నుంచి 4% ఏరియా మాత్రమే ఈ రోజున జంట నగరాల పరిధిలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న రోడ్డు వైశాల్యం. దానికి తోడు ఇందాకే మన మానిటర్లో చెప్పినట్టుగా ప్రతి సంవత్సరము జంట నగరాల్లో 6 లక్షల కొత్త వాహనాలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. ఈ జంట నగరాలు అంటే గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో 10 ఆర్టీఓ ఆఫీసులు ఉన్నాయి. ఒక్కొక్క ఆర్టీఓ ఆఫీసులో కనీసం రోజుకి 100 నుండి 200 వాహనాలు రిజిస్టర్ అవుతాయి. అంటే నెలకు 50,000 వాహనాలు కనీసం నమోదైతే సంవత్సరానికి 6 లక్షల వాహనాలని మనం పెంచుతున్నాం. ఈ పెంచే వాహనాలు BS4 అనుగుణంగా ఉన్నాయి అనుకుంటున్నప్పటికీను డీజిల్ వాహనాల వల్ల వెలువడుతున్నటువంటి పొగ అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యవహారం. మామూలుగానే మనకున్నటువంటి ఇంధనంలో లెడ్ ఫ్రీ ఇంధనం ఈ రోజున మనకు అందుబాటులో ఉన్నమాట వాస్తవం. కానీ సల్ఫర్ మోనాక్సైడు, నైట్రస్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడు ఈ పెట్రోల్ వాహనాల నుంచి వెలువడేటటువంటి ఈ కాలుష్య ప్రమాణం అవధులు దాటి వార్నింగ్ బెల్స్, రెడ్ బెల్స్ మోగించే స్థాయిలో ఈ రోజున జంట నగరాల్లో ఉంది. మన జంట నగరాల పరిధిలో 45 లక్షల వాహనాలు ఉన్నాయని చెప్పుకుంటున్నప్పటికి కూడాను రాత్రిపూట ఉన్నటువంటి డీజిల్ వాహనాలు వదులుతున్నటువంటి కాలుష్యం, పగటిపూట ఈ పెట్రోల్ వాహనాలు వదులుతున్నటువంటి కార్బన్ మోనాక్సైడ్ ప్రమాణాలు మనుషుల యొక్క శ్వాసకోశ వ్యాధులకి అవి దగ్గరగా తీసుకొస్తున్నాయి. దీనికి పరిష్కారంగా ఢిల్లీ వారు ప్రపోజించినటువంటి ఆడ్ నంబరు ఈవెన్ నంబర్ స్కీమ్, అంటే రోజుకి సగానికి సగం వాహనాలను రోడ్డు మీదకి రాకుండా చేయటం అనేది ఉద్దేశం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతటా ఆయన మేము సుప్రీంకోర్టు జడ్జీలను కూడాను మేము కార్పూలింగ్ లాగా ఏర్పాటు చేసుకుని సరి సంఖ్య ఈవెన్ సంఖ్య స్కీమ్ని మేము పాటిస్తాము అని చెప్పటం అన్నది అది స్ఫూర్తిదాయకమే కాకుండా ఆహ్వానించదగినటువంటి ప్రమాణం. దాని ముందు అంటే వివరాల అసలు ఎట్లా నియంత్రించాలి, ఆ వ్యవస్థ సాధ్యం అవుతుందా అన్న దాని మీద తర్వాత మాట్లాడే ముందు జయశ్రీ గారు, అంటే పర్యావరణం అన్నది పొల్యూషన్ ఉంది, దాని పర్యావరణం పరిరక్షించాల్సిన బాధ్యత ప్రజలది, ప్రభుత్వానికి. ప్రస్తుతం హైదరాబాద్లో పర్యావరణ పరిరక్షణ వాహన కాలుష్యానికి సంబంధించి ఎంత మేరకు చర్యలు తీసుకుంటున్నారు, ఎంతవరకు ఉంటున్నారు? ఈ కాలుష్యం గురించి మాట్లాడితే, ముఖ్యంగా వాహనాల గురించి మాట్లాడితే చక్కగా మనకు చూసాం, ఇందాక క్లిప్పింగ్ అంతా చూసాం. దాని ప్రకారం రోజు పెరుగుతున్న వాహనాల మీద మనము నియంత్రించడం అనేది కష్టమైన పని. వాహనాలను, ఎందుకంటే అది రిలేటెడ్ టు గ్రోత్. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, మనము వన్ ఆఫ్ ద డెవలప్డ్ దాంట్లో ఇంపార్టెంట్ నగరాలలో మనం హైదరాబాద్ వస్తుంది. కాబట్టి వాటిలలో వెహికల్స్ని మనం కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. 6 లక్షలు పెరిగినా రేపు 7 లక్షలు అయినా కూడా వాటిని నియంత్రించడం కష్టం. కానీ ఆ వెహికల్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా అటెండ్ చేస్తున్నాము ఇండివిజువల్గా. ఒక కారు ఓనర్ ఉంటే వాళ్ళ దగ్గర నుండి మొదలు పెడితే గవర్నమెంట్ వరకు మొత్తం అందరూ కలిసి ఏ రకంగా దాన్ని మనము ఫేస్ చేస్తున్నాము అనేది ముఖ్యమైన ఉద్దేశం. అంటే అక్కడ మనము గుర్తించాల్సిన విషయం అది.
సో దాన్ని ఇప్పుడు గ్రోత్ ఒకటే ఉంది, దానికి కావాల్సిన చర్యలు లేకపోతే మాత్రం అక్కడ మనం దెబ్బతింటాం. క్లైమేట్ చేంజ్ వస్తుంది, ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు అవుతున్నాయి, అంత పెద్ద లెవెల్లో ప్యారిస్లో మొన్ననే జరిగింది, వీటి గురించి ఎన్విరాన్మెంటల్ గురించి క్లైమేట్ చేంజ్ గురించి పెద్ద ఎత్తున సభలు జరిగాయి. ఇవన్నీ రిలేటెడ్, ఇది ఎంత ఇక్కడ నుండి మొదలవుతున్నది, ఒక్కొక్క నగరం నుండి విలేజ్ నుండి మొదలైన కాలుష్యం గురించి అక్కడ అలాంటి స్థితికి మనం చేరుకుంటున్నాం. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసరికి డెఫినెట్గా వారన్నట్టుగా ఆ పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ లేకపోవడం వల్ల ఉన్న రోడ్లలోనే మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి మెట్రో ఈజ్ ద వన్ ఆఫ్ ద వెల్కమింగ్ ట్రాన్స్పోర్ట్ మోడు. అంటే పర్యావరణ కాలుష్యానికి సంబంధించి నిన్ననే బీజింగ్లో చైనాకు సంబంధించి అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు. అంటే ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితుల్లో మీరంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నదని ఒక సందేశం ఇచ్చారు. అది దాదాపు 700-750 మిల్లీగ్రాములు గాలిలో కాలుష్యం ఉంది అన్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం 70-80 దాటిపోయింది, దాదాపు 100 కూడా దాటింది అన్నది ఒక్కసారి రికార్డ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇంకా భారీగా పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నాం ఇప్పుడు హైదరాబాద్లో పొల్యూషన్కి సంబంధించి? ప్రమాదంలో అని అన్నదానికి మనం ఏమి ఎక్కువగా దాని గురించి ప్రమాణానికి మనం టెక్నికల్గా మాట్లాడడం కంటే కూడా మనము ఒక 2-3 సంవత్సరాలలోనే మనం వాతావరణం తీసుకుంటుంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది. టెంపరేచర్ హైదరాబాద్ అసలు బెంగళూరు లెవెల్లో మంచి కూల్ ప్రదేశము, చక్కగా ఉంటుంది, ఆ ఎన్వైర్న్మెంట్ బాగుంటుంది అని అన్న దగ్గరికి మనం 47-48 డిగ్రీస్ కూడా పోతున్నాం. దాంట్లోకి వెళ్తున్నాము. అండ్ హాస్పిటల్స్ని తీసుకోండి, రేషియో అంటే ప్రతిదీ స్టాటిస్టిక్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనుషులు మనం రిలేటెడ్ టు హ్యూమన్ రిసోర్స్ చూస్తున్నాం. కాబట్టి ఆ హాస్పిటలైజేషన్ చూస్తే కూడా అన్ని చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, థ్రోట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కంజెషన్స్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ పొల్యూషన్కి సంబంధించిన ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్. డైరెక్ట్గా అనేది మనకు కనిపించకపోవచ్చు, బట్ ఈ పొల్యూషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ వల్లనే అలా జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. సీరియస్గా ఎంత సీరియస్గా అని అంటే ఇప్పుడు కాలుష్య నియంత్రణ మండలి అని అన్నది ఒకటి ఉంది. అది ఎంతవరకు వర్క్ చేస్తుంది? ఓన్లీ ఇండస్ట్రియలైజేషన్ వరకు వర్క్ చేస్తుంది. ఈ ట్రాఫిక్ గురించి దాన్ని ఇంక్లూడ్ చేయడం ఎలా అంటే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని డెవలప్ చేయకపోతే పొల్యూషన్ అనేది ఒక ఇండస్ట్రియలైజేషన్ నుండి వచ్చేదే పొల్యూషన్ కాదు. అన్ని పొల్యూషన్స్, గాలి, వాయు, నీరు, ఇవన్నిటి నుండి వచ్చే పొల్యూషన్ని మనము ఒక ఇంటిగ్రేటెడ్ మెథడ్లో మనము దాన్ని కంట్రోల్ చేయకపోతే టోటల్ మన హ్యుమానిటీకే ప్రాబ్లం వచ్చే విధంగా డెఫినెట్గా రెడ్ అలర్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్న మంచి పనులను సీరియస్గా తీసుకున్న దాంట్లో మెట్రోని బాగా ప్రమోట్ చేయాలి. ఒకటి పూలింగ్ ఆఫ్, ఇప్పుడు ఎంప్లాయీస్ చాలామంది రకరకాల ప్రదేశాల్లో ఉంటారు, వాళ్ళందరూ పూల్ చేసుకొని వెహికల్స్ని, అంటే సొంత వెహికల్ ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి వాడేటట్టుగా పెట్టుకొని మిగతా వాళ్ళందరూ పూల్ చేసుకొని వెళ్ళడం ఒకటి. తర్వాత ఓల్డ్ వెహికల్స్ని మనము అసలు పట్టించుకొని ఎన్నో సంవత్సరాల వెహికల్స్ కూడా రోడ్డు మీద తిరుగుతుంటే దాని పొల్యూషన్ కూడా చాలా ఉంటుంది. మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. గాంధీ గారిని విషయంలో అడుగుదాం సార్. హైదరాబాద్కి సంబంధించి చాలా చోట్ల పొల్యూషన్ సర్టిఫికెట్ ఇచ్చే మిషన్లు ఉంటాయి, పెడతారు, దీన్ని తీసుకుంటారు. వాహనం ఏముంది, వాడికి డబ్బులు ఇచ్చేస్తే సర్టిఫికెట్ ఇస్తాడు, కొన్ని నెంబర్ కొట్టి ఇచ్చే పరిస్థితి ఉంది. మొత్తంగా పొల్యూషన్ అన్న దాన్ని స్థాయిని నిర్ధారించే వ్యవస్థ ఆర్టీఏలో పనిచేస్తుందా? లేదండి. అసలు ఈ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ స్కీము పెద్ద షామ్, పెద్ద బోగస్. మనం చూస్తున్నది, మీరు చెబుతున్నది కేవలం పెట్రోల్ వాహనాలకు సంబంధించి. డీజిల్ వాహనాలకైతే అస్సలు ఇంకా మరీ అన్యాయం అన్నమాట. ఆర్టీఏ వ్యవస్థలో పొల్యూషన్ కంట్రోల్, వాహనాల పొల్యూషన్ కంట్రోల్ నియంత్రణ వ్యవస్థ లేదు. ఉన్నది అనేది కూడా పూర్తిగా అది కంటి తుడుపు చర్యే కానీ అది నిజంగా వాహనం యొక్క కాలుష్యాన్ని అరికట్టేటటువంటి సర్టిఫికెట్లు కావు. అంటే కాలం తీరిన వాహనాలు ఇంకా దాన్ని పనిచేయదు, దాన్ని ఖచ్చితంగా నిషేధించాలి అన్న దాని మీద చాలాసార్లు చర్చ జరుగుతుంది. దాని మీద ఆర్టీఏ అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు, ప్రభుత్వం కూడా సూచిస్తుంది. కానీ అమల్లో అది ఎక్కడా కనపడలేదు. అది నిజంగా నియంత్రించాలంటే ఏం చేయాలంటారు? నిజానికి కాలం చెల్లిన వాహనాలను నిషేధించాలనుకోవటం కేవలం కొన్ని రకాల వాహనాలకు మాత్రమే పరిమితి. సుప్రీంకోర్టు వారు కానీ, హైకోర్టు వారు కానీ స్కూల్ బస్సులు 15 సంవత్సరాలు దాటినవి నగరాల పరిధిలోకి రాకూడదు, తిరగకూడదు, రాష్ట్రాల్లో కూడా తిరగకూడదు అని ఒక నియంత్రణ. లారీలు 15 సంవత్సరాలు దాటిన లారీలు రిజిస్ట్రేషన్ ఉండకూడదు అనేది జంట నగరాల పరిధిలో వరకు మాత్రమే ఉంది. ఈ లారీల సంఖ్య స్కూల్ బస్సుల సంఖ్యతో పోలిస్తే మిగిలిన వాహనాల సంఖ్య, వాహనాలు కలిగించేటటువంటి
వాహన కాలుష్యం చాలా ఎక్కువ ప్రమాణాలు. అలా అని చెప్పి వీటిని ఆయుష్ పరిమితి, వాహనం యొక్క వయసుని నిర్ధారించకూడదంటే నిర్ధారించాల్సిందే. కానీ మిగిలిన వాహనం యొక్క ఆయుష్ని, ఏజ్ని లిమిట్ చేసేటటువంటి విధానం చట్టంలో లేదు. అందువల్ల వాహనాల యొక్క వయసుని నియంత్రించగలిగిన వ్యవస్థ ప్రస్తుతం మోటార్ వాహనాల చట్టంలో లేదు కాబట్టి దాన్ని మనం నియంత్రించలేము. రెండో విషయం, ఈ మధ్య తెరపైకి వచ్చిన ఢిల్లీలో సంబంధించి కొత్తగా డీజిల్ వాహనాలని రిజిస్ట్రేషన్ చేయకుండా నిలిపేయాలి అన్నది ఒక ప్రతిపాదన ఉంది. నిజంగా ఇప్పటి నుంచి మనం జాగ్రత్త పడాలంటే డీజిల్ వాహనాలని హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ నిలిపివేసే అంటే గైడ్ లైన్స్ ఏమున్నాయి, ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటే అది సాధ్యమవుతుందా? ఇంతవరకు ఆ రకమైనటువంటి నిషేధం అమల్లో చేయగలిగిన పరిస్థితి లేదు. నిజానికి కొత్త వాహనాలు, డీజిల్ వాహనాలు BS4 కంప్లైన్స్ అంటే వాటిల్లో వచ్చేటటువంటి సల్ఫర్ ఆక్సైడు, కార్బన్, నైట్రస్ ఆక్సైడ్లు ప్రమాణం తక్కువే ఉన్నప్పటికీను డీజిల్ వాహనాలు ఖచ్చితంగా పొల్యూషన్ కారకులు, అంటే పర్యావరణానికి హాని కలిగించేటటువంటి ఇంధనం డీజిల్. సో ఢిల్లీలో లాగా మనం డీజిల్ వాహనాల యొక్క రిజిస్ట్రేషన్ కూడా నిషేధించగలుగుతామా అంటే, పబ్లిక్ వాహనాలైనటువంటి ట్యాక్సీ, ఆటోలు ఇప్పటికే LPG, CNGతో ఉన్నాయి, డీజిల్ లేవు. వాటి యొక్క రిజిస్ట్రేషను ఆల్మోస్ట్ లేనట్టే. ఆటోలకైతే ఖచ్చితంగా LPG, CNG మాత్రమే ఉన్నాయి. ఇక మిగిలినటువంటి వ్యక్తిగత వాహనాలుగా వస్తున్నటువంటి కొత్త డీజిల్ వాహనాలు, ట్యాక్సీలుగా వస్తున్నటువంటి కొత్త డీజిల్ వాహనాలలో రిజిస్ట్రేషను నియంత్రించగలిగినటువంటి ఆలోచన కూడా ప్రస్తుతానికి RTAకు ఉన్నట్టుగా లేదు. దానికంటే కూడా ఇందాక నేను చెప్పినట్టుగా నియంత్రించటం, రెగ్యులేట్ చేయించడం అనేటప్పుడు మనకి ఇందాక జయశ్రీ గారు చెప్పినట్టుగా మెట్రో వస్తుంది. ఈ మెట్రో కారిడార్ ఉన్న ప్రాంతాల్లో మనం అందిపుచ్చుకుని జంట నగరాల్లో కూడా సింక్రనైజ్ చేసుకుంటూ ఈ వాహన సంఖ్య, బేస్ సంఖ్య, సరి సంఖ్య విధంగా మనం గనక ఇప్పటి నుండి అమలు పరిస్తే ఇంకో తరం వరకు మనం శ్వాసకోశ బాధితులుగా ఉండకుండా ఉండగలుగుతాం. అంటే ఇక్కడ ఒక విషయం కూడా, ఢిల్లీకి సంబంధించి ఏదైతే ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తారన్నప్పుడు తెరపైకి వచ్చిన అంశం అంటే, ప్రజల్లో అవగాహన లేనప్పుడు ఒకవేళ దీన్ని ఇంప్లై చేస్తే ఒక వ్యక్తి 2 కార్లు కూడా ఉంచుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా సొంత వాహనంలో వెళ్ళాలని ఆ లగ్జరీ కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా తక్కువ పర్సంటేజ్. ఇప్పుడు థియరిటికల్ పాసిబిలిటీ మీరు చెప్పేది, ఒక వ్యక్తికి ఒక వాహనం, సరి సంఖ్య ఉన్న వాహనం ఉన్నటువంటి వ్యక్తి తన వాహన అవసరాల కోసం బేసి సంఖ్యలో ఉన్న ఇంకో వాహనాన్ని కూడా కొనుక్కోగలుగుతాడు కదా అనేది మనం వేస్తున్నటువంటి పాసిబుల్ ప్రశ్న. అది సాధ్యం కాకుండా ఉండే అవకాశం లేకపోయినప్పటికీను వాటి యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది. మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సినవి, ప్రజల్లో అవగాహన పెంచవలసింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే. మేము కూడా రేపు జనవరి 1 నుంచి బేస్ సంఖ్య, సరి సంఖ్య విధానాన్ని పాటిస్తాము. ఢిల్లీ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్నటువంటి వారందరూ కూడా మేము కూడా సరి సంఖ్య, బేస్ సంఖ్యని పాటిస్తామని చెప్పి ప్రజల్లో అవగాహన పెంచుతున్న నేపథ్యంలో మనం కూడా అలాంటి చర్య తీసుకోవచ్చు. కొద్దిమంది ఉంటారు, ఒక ఇంటికి ఇప్పటికే ఒక్కొక్క ఇంటికి 2 వాహనాలు, 3 వాహనాలు ఉంటున్న పరిస్థితి ఈ రోజున ఉన్నది. ఎందుకంటే జంట నగరాల్లో ఉన్న 45 లక్షల వాహనాలు, జంట నగరాల్లో ఉన్న ప్రజల తమాషాతో పోలిస్తే 1 కంటే ఎక్కువ వాహనాలు ఉన్న కుటుంబాలు ఎక్కువ. వాళ్ళు ఇంకో వాహనం కూడా తీసుకోవచ్చు కదా అనేటటువంటి ప్రశ్న అసాధ్యం కాకపోయినప్పటికీ చాలా తక్కువగానే అది. జయశ్రీ గారు, అంటే హైదరాబాద్లో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు గతంలో. అంటే ఒకరోజు మొత్తం అంతా వాహనాలు ఆపేసి కొన్ని ప్రాంతాల్లో, మొత్తం కాకపోయినా కొన్ని ప్రాంతాల్లో తీసుకుంటే అది కాలుష్యం తగ్గిస్తుంది అన్నది. కానీ ఈ విషయంలో అవగాహన తీసుకురావడానికి ప్రజలతో పాటు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వం బాధ్యత ఉంది. ఆ దిశగా ఏదో ప్రచారం చేస్తున్నారు తప్ప పెద్దగా అమల్లో లేదు. కారణం ఎందుకంటే దానికి రీజన్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకుపోకపోవడం అండి. ఎందుకంటే మనం చాలా విషయాలలో ఏదైతే మనకు ఫ్యూచర్ అంటే ఒక 10 సంవత్సరాల తర్వాతే వచ్చే ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి గవర్నమెంట్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో అది లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది లేదు. దానివల్లనే మనం ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అదే రకంగా సఫర్ అవుతున్నాం. ఇప్పుడు నీటి కొరత రావడం అనుకోండి,
ఏ రకంగా అంటే జనరల్ ప్రాబ్లమ్స్లో ఏది తీసుకున్నా కూడా లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది లేకపోతే ఆ రకంగా సఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ట్రాఫిక్ అన్నది కూడా ఇప్పుడు మనం వచ్చే కాలుష్యం అనేది కూడా మనకు లాంగ్ టర్మ్ ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాం అంటే మనం ఎన్ని రకాలుగా మనం ప్లాన్ చేయాలి. డీజిల్ అనుకున్నాం, డీజిల్ వాహనాలని ఆపడం కంటే కూడా మనం అసలు బయోడీజిల్ అనేది మన పాత అబ్దుల్ కలాం గారు చెప్పారు, బయోడీజిల్ని ప్రొడక్షన్ చేసే అంత ల్యాండ్ కెపాసిటీ, వేస్ట్ ల్యాండ్ ఒకటి, ఆ పర్టికులర్ వాతావరణంలో పెరిగే లక్షణము, బయోడీజిల్ ప్లాంట్ పొంగామి అని జట్రోపా అని కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, అవి పెరిగే లక్షణాలు మన భారతదేశంలో అలాంటి ల్యాండ్ వేస్ట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో పెంచడం వల్ల మనము కాలుష్యము ఒకటి ఉండదు, మన ఇంధనాన్ని మనము ప్రొడ్యూస్ చేసుకుంటాం అని అన్నది అతను వారు ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా వార్ ఫుటింగ్గా దాన్ని చాలా పెద్దగా తీసుకొచ్చారు బయోడీజిల్ మూమెంట్ని. కానీ అది ఇంకా అతను ప్రెసిడెంట్గా దిగిపోయారు కదా, దాని తర్వాత ఆ బయోడీజిల్ చెట్టు అని అన్నది కూడా అసలు ఎక్కడ దాని మాట కూడా రావట్లేదు. సో ప్రమోషన్ అన్నది అలా ఒక మంచి పని ఎవరు ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఇది మనకు పొల్యూషన్ గురించి వారు ఇంట్రడ్యూస్ చేశారు. సో దాని తర్వాత నెక్స్ట్ అఫీషియల్స్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఏదైనా కూడా దాన్ని టేక్ ఓవర్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడేంటి మన దగ్గర ప్రొడక్షన్తో పాటు బయోడీజిల్ ప్రొడక్షన్ అనేది ఒకటే కాదు, దానివల్ల మనకు వెహికల్స్ పొల్యూషన్ అయితే అసలు ఉండదు దాంట్లో. ఇప్పుడు మనం గ్యాస్ వెహికల్స్ చూస్తున్నాం, ఆటోస్ వీటిలలో సిఎన్జీస్, వాటిని ప్రమోషన్ చేయాలి. మన హైదరాబాద్లో అన్ని వెహికల్స్లో లేదు. అదే ఢిల్లీకి వెళ్తే మీకు ఏ వెహికల్ కూడా మనకు పెట్రోల్ డీజిల్తో నడుస్తున్నట్టు కనిపించదు. 90% వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా సిఎన్జీ గ్యాస్ వాటి మీదనే ఉంటాయి. మన దగ్గర అసలు గ్యాస్ అవైలబిలిటీ ఉండదు. వాడు ఒక 2-3 పంపులనే నేను చూసిన పంపులలో చూస్తుంటే గ్యాస్ తీసుకోవడానికి వాడు నైట్ పోయి నిలబడి నెక్స్ట్ డే మార్నింగ్ దొరుకుతుంది. ఎప్పుడు గ్యాస్ వచ్చినా అదే పరిస్థితి. సో అలాంటి వాటికి మనం రిసోర్సెస్ క్రియేట్ చేయడం గవర్నమెంట్ పని డెఫినెట్గా ఫెసిలిటేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి ఏదైతే మంచి విషయాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేస్తే, ఇప్పుడు ఈరోజు 1,00,000 ఆటోలు బయోడీజిల్ సిఎన్జీ వాడుతున్నాయని అంటే అవైలబిలిటీ ఉంటే ఇంకో 1,00,000 కూడా అది దానికి టర్న్ అవుతాయి. ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ కూడా చిన్న కార్లు అవి ఇవి టర్న్ చేసుకునే వాళ్ళు ఇదివరకు గ్యాస్ సిలిండర్ పెట్టుకుని కార్ నడిపించిన వాళ్ళు కూడా ఇప్పుడు తీసేసి మళ్ళీ పెట్రోల్కు దానిలోకి షిఫ్ట్ అయినారు. సో అది ఇనిషియల్గా ఇంట్రొడక్షన్ అయినప్పుడు బాగానే వచ్చారు. సో ఆ ప్రమోషన్ కంటిన్యూటీ అనేది లాంగ్ టర్మ్ ప్లానింగ్ గవర్నమెంట్కి లేకపోతే ఎంత అవగాహన అనేది స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ఉంటాయి, స్వచ్ఛంద సంస్థలను ఇన్వాల్వ్ చేసే అంత గవర్నమెంట్ ఆ ఇనిషియేటివ్ కూడా తీసుకోవట్లేదు. సరే మీరు ఈ పని చేయండి, అవగాహన కార్యక్రమాలు ఈ సెక్షన్ చేయండి అని అన్నది కూడా తీసుకోవట్లేదు. సో దానివల్ల ఈ పొల్యూషన్ అన్నది అరికట్టడం కష్టం. కానీ బట్ దెర్ ఆర్ సో మెనీ మెథడ్స్. ఇప్పుడు మెట్రో రైలు అనేది చాలా పెద్ద ఇనిషియేటివ్, కానీ దాన్ని ప్రమోట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మెట్రో రైలు ఎంత ప్రమోట్ చేస్తున్నారు, ఇప్పుడు మెట్రో రైలు ప్రమోషన్ కూడా మేము స్వచ్ఛంద సంస్థ తరపున చేసినాం. దానివల్ల ఇన్ని లాభాలు ఉంటాయి. మనం పూలప్ చేసుకోవడం, వెళ్ళడం, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దానికి ఎలా ఉంటుందని అనేది వాళ్ళు మెట్రో వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. దాన్ని గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, వెహికల్స్ కట్ డౌన్ ఆటోమేటిక్గా కట్ డౌన్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గాంధీ గారి ఒకటండి ఇందులో నేను ఒకటి పర్సనల్గా చెప్పేది ఏంటంటే, ఇండివిజువల్స్ అంటే స్వతహాగా ప్రతి ఒక్కరు వెహికల్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ట్రాఫిక్కి మనము నష్టం జరగకుండా పొల్యూషన్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ప్రొద్దున లేవడం అన్నది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇండివిజువల్గా డిసిప్లిన్ అది ఒకటి ఇంపార్టెంట్. లేచి పూలప్ చేసుకుంటే ఎప్పుడు ఎందుకు పూలప్ చేసుకోవడం లేదని అంటే ఆయన వచ్చే టైంకి నేను రెడీ ఉన్నాను, లేవడం కుదరదు, ఇలాంటివన్నీ చాలా అంటే అవి చాలా చెప్పడానికి సిల్లీగా ఉంటాయి. కానీ బట్ దోస్ ఆర్ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. వాళ్ళందరూ కూడా పూలప్ చేసుకోవడానికి ఎందుకంటే టైమింగ్స్ సెట్ అవ్వవు అని చెప్పేసి అది ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్. నేను నా హైదరాబాద్ నేను క్లీన్గా ఉంచుకోవాలి, నేను ఇది కాలుష్యం లేకుండా ఉంచుకోవాలి, నా కాంట్రిబ్యూషన్ యాజ్ ఏ సిటిజన్గా నేను చేయాల్సిన పని బాధ్యత ఇది అని అన్నది గుర్తిస్తే ప్రొద్దున లేసి ఒక 4 కలిసి పూలప్ చేసుకొని ఈరోజు నీ కారు ఆ రోజు నా కారు అనుకుంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు హైటెక్ సిటీలో అది చేశారు పిల్లలు, 1 డే ఫ్రీ అని. అదే అంటే మీరు అన్నట్టుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పూలింగ్తో పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరగాల్సిన అవసరం ఉందంటారు గాంధీ గారు. అంటే ప్రస్తుతం ఉన్నది మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎంఎంటీఎస్, మెట్రో ఇంకా మనకి అందుబాటులోకి రాలేదు, ఉన్నది ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ బస్సులు అన్నది మీకు తెలిసిందే, దాని మీద పొల్యూషన్ ఎంతవరకు చేస్తున్నా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరిగే అవకాశాలు హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి? ఈ రోజున జంట నగరాల్లో మనకి దాదాపు 3700 ఆర్టీసీ బస్సులు కానీ, ఆర్టీసీ అద్దె బస్సులు కానీ, సెట్టిన్ బస్సులు కానీ ఉన్నాయి. ఇవి ప్రజల యొక్క అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదు. ఎంఎంటీఎస్ ఏమో ఉన్న రైలు మార్గాల మీద నడిచేటటువంటి ఎంఎంటీఎస్ఏ కానీ డెడికేటెడ్ మెట్రో ఇంకా రావాల్సి ఉండింది. కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సమర్థవంతంగా లేదు. దీనికి తోడు
ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయినటువంటి ఆర్టీసీ బస్సుల నుంచి వెలువడుతున్న వాతావరణ కాలుష్యం మిగిలిన వాహనాల కంటే చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఫేజ్ అవుట్ చేయటం లే. వాళ్ళకి మామూలుగా ఆర్టీసీ వాళ్ళకి ఏంటంటే 1,00,000 కిలోమీటర్ల నుంచి 2,00,000 కిలోమీటర్లు దాటిన తిరిగిన వాహనాలను ఫేజ్ అవుట్ చేయాలి. కానీ వారికి బస్సుల కొరత, బస్సుల్ని ఎక్కువ సంఖ్యలో సమకూర్చుకోలేని అశక్తత వల్ల అవే బస్సుల్ని ఇంజిన్ మార్చో, ఇంజిన్ రిపేర్ చేసుకునో అవే నడుపుతున్నందువల్ల ఈ 3,700 సంఖ్య సరిపోనప్పటికీను ఈజీ తక్కువ బస్సుల నుండి వెలువడుతున్న కాలుష్యం చాలా ఎక్కువగా ఉండి మనకు ఈ పొల్యూషన్ యొక్క ప్రాబ్లం కొని తీసుకొస్తున్నాయి. ఈ సమర్థవంతమైనటువంటి రవాణా వ్యవస్థకు తోడు పారా ట్రాన్స్పోర్ట్ కూడా సరిగ్గా లేదు. ఆటో రిక్షాలు, ట్యాక్సీలు ఇవి కూడాను సరి అయిన సంఖ్య, సరి అయిన విధానంగా లేకపోవటం. ఈ రోడ్లు ఇందాక చెప్పినట్టుగా అసలే మనకి సోషల్ ఫారెస్ట్రీ లేదు. ఉన్న సోషల్ ఫారెస్ట్ కూడా చుట్టూ మనకు చాలా కన్సెంట్ ఉంది. ప్రస్తుతం సోషల్ ఫారెస్ట్రీ డెవలప్మెంట్ ప్రభుత్వం చొరవ చూపడంతో పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని, అది పొల్యూషన్ లేని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ప్రమోట్ చేసే ప్రభుత్వం పరంగా అదేవిధంగా ప్రజల నుంచి కూడా ఉండాల్సిన అవసరం ఉందన్నది డిస్కషన్ జరిగింది. ఇది 5 PM స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.